మన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు చెప్పమంటే ఒక ముచ్చట చెప్తాడు అనులా ఏమనంటే దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడతాడు. అయితే సారు వారి పుత్రరత్నం మీరు కేరికయ్యి ఉండాలి. అప్పట్లోనే ఒకటి రెండు ఘనకార్యాలు చేసి వార్తలకు వచ్చిండు. ఇక ఇప్పుడు మళ్ళా ఒక దివారా పని చేసిండట. ఆయన మీద కేసు కూడా అయింది. ఏం కేసు ఏం చేసిండంటారా భారీ అరుచుకుందాం. ఈ పిల్లగాని పేరు బండి భగీరథ్, సెంటర్ మినిస్టర్. మన బండి సంజయ్ సార్ వారి బుద్ధుల కొడుకు. ఈ కొడుకు మీద ఇప్పుడు పేట బషీర్ బాగులా కేసు పడ్డది. అది కూడా ఫోక్సో కేసు. అంటే ఎరికే కదా, 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఆడవిళ్లను షిడాయించుడు, వాళ్ళను నమ్మించి మోసం చేసేటోళ్ళ మీద ఈ కేసు పడుతుంది. మన బండి సంజయ్ సార్ వారి పుత్రరత్నం కూడా గట్టనే చేసిండట. 15 ఏళ్ల ఒక ఆడవిళ్లను గోసబుచ్చుకున్నాడట. ఆమెను బలిమీటికి మందు దాయిపిచ్చి పిచ్చేసి వేసిండట. ఫామ్ హౌజ్లకు కూడా దోలుకపోయిందట. ఎంత ఘోరం చెప్పు. ఇక ఈ ముచ్చట బుజ్జోళ్ళ అమ్మా నాయనకే రికేంది. వాళ్ళు పేటు బషీర్ బాగుల ఫిర్యాదు చేసిరు, ఫోక్సో కింద కేసు పెట్టమన్నారు. కానీ ఈ 2 నెలల సంది మన పోలీసుల కథ ఎట్లున్నదో లోకమంతా చూసింది కదా. అసలు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ఏ రాయలేదట. ఇంకా బండి సంజయ్ సార్కు పోయి చెప్పిరట, గిట్ల సంగతి పలానోళ్ళు కేసు పెట్టేందుకు వచ్చిరని. ఇంకేమున్నది, బండి భగీరథ్ ఉల్టా ఆ బుజ్జి మీదనే కేసు పెట్టిండు కర్మీనగరంలా. ఆమెనే నన్ను హనీ ట్రాప్ చేసింది, పైసలు అడుగుతుందని ఏమేమో రాసుకొచ్చిండట ఫిర్యాదుల. ఇక బండి సంజయ్ సారు ఫిర్యాదు చేసుడుతోనే అక్కడ పోలీసులు అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ రాసిరు. కానీ అన్యాయం అయిపోయిన ఈ కుటుంబాన్ని మాత్రం ఇక్కడ పోలీసుల మొదట్లో దేకలే అటు ఇంకా కేసు పెట్టిరట. అయితే ఈడ ఇంకోటి చెప్పాలి, ఆ బుజ్జితోని కలిసి తిరిగినట్టు బండి సంజయ్ కొడుకు ఒప్పుకున్నాడు. ఫంక్షన్లకు గుళ్ళకు గోపురాలు కూడా పోయిరట. ఆ బుజ్జోళ్ళ నాయనకు 50,000 కూడా ఇచ్చిండట. మరి తప్పు చేయకుంటే 50,000 ఎందుకు ఇచ్చినట్టు? కాదోళ్ళ పాపం గోసపడ్డ ఆ బుజ్జి మీదనే ఉల్టా కేసు పెట్టిరంటే ఈ కేసును దొక్కేచుడు కాకుంటే ఇంకేంటిది. ఒక ఆడవిళ్ళ కుటుంబం అన్యాయమైంది, జీవితాన్ని నాశనం చేసిరని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోకపోడింది. ఇక ఇది చాలదని ఆ బుజ్జి అసలు మైనరే కాదు అని ఇంకో కొత్త నాటకం ముంగడ చేస్తురట. ఏంది ఇది అసలు ఈ రేవంత్ సార్ ఏం చేస్తున్నాడు? మనం ఒకటి అని బండి సంజయ్ సార్తో చేతులు కలిపి ఆయన కొడుకు మీద కేసు పడకుండా చేస్తున్నాడా? గిట్లనే అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. అన్నట్టు ఈడ బండి సంజయ్ సార్ గురించి కూడా జర చెప్పుకోవాలి. సార్ ఒకసారి గీసంటిదే ఒక కాడ జరిగితే ఏమన్నాడంటే, దేశవ్యాప్తంగా చర్చించుకుంటారు. 28 సంఘటన జరిగితే దీన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏమో వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? పేర్లు దొరికినాయి, అమ్మాయి పేర్లు చెప్పింది. ఇప్పటికి ఇన్ని రోజులు అయింది, కనీసం స్పందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డు చేయించలే? అంతే కదా. మరి ఇప్పుడు వీళ్ళ కొడుకు కూడా ఘటనే చేసిండని అంటారు. మరి బండి సంజయ్ సార్ సిద్ధాంతం ప్రకారం ఆయననే పోలీస్ టౌన్కు దోలుకపోయి కొడుకు మీద ఫోక్సో కింద కేసు పెట్టాలేనా? కానీ ఇప్పుడు ఏమైంది, ఆడపిల్ల మీదనే ఉల్టా కేసు పెట్టిరు వీళ్ళు. కానూన్ అంటే కానూనే, అందరికీ సమానం ఉండాలి. అంతేగాని రాజకీయం నీడాలకు ఒక లెక్క, మామూలు జనాలకు ఇంకో తీరులో ఉండుడేంది. స్వయాన బండి సంజయ్ కొడుకే ఒప్పుకోవట్టే అవును 50,000 ఇచ్చినా అని. ఇంకో దిక్కు ఆధారం చాలదా? ఏమనంటే మళ్ళా హనీ ట్రాప్ అనబట్టే. ఇక ఏం చెప్పాలి. కానీ చూడు ఓ దిక్కు ఫోక్సో కింద కేసు పెట్టినా కానీ ఒక టీవీ ఛానల్లో కూడా చక్కగా వార్త రాలేదోలా. ఇంకా ఉల్టా పాపం ఈ పిల్లగాడే ఆ పిల్ల చేయబట్టి అన్యాయం అయిపోయిండు, హనీ ట్రాప్ అయిండని ఉల్టా పల్టా వార్తలు చెప్తురు. అంటే ఈ టీవీ వాళ్ళకు బండి సంజయ్ అంటే భయమా, లేకుంటే రేవంత్ సార్ వారి దర్శకత్వమా? గిట్లనే అనుమాన పడుతున్నారు చాలా మంది. ఈ అమ్మాయి వాళ్ళమ్మ తన బిడ్డకు న్యాయం కావాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వస్తే పోలీసులు వెంటనే కేసు రిజిస్టర్ చేయలేదు. కేసు వచ్చిందంటే ముందు బుక్ చేయాలి, దాని తర్వాత ఏమైనా మాట్లాడాలి. ఆమె వస్తే ముందు ఒక ఎస్ఐ మాట్లాడతాడు, ఆయనలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, కేసు కంప్లైంట్ చేంజ్ చేయండి. సిఐ మాట్లాడతాడు, కేసు బుక్ కాదు. నిన్న సాయంత్రం దాదాపు 8 గంటలు తల్లి బిడ్డకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గర తిరుగుతుంది. బండి సంజయ్కి ఒక న్యాయమో పేదోళ్ళకి ఇంకో న్యాయం ఉండదు కదా.
ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉండే ఇంటెలిజెన్స్ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది? అంటే మొయినాబాద్ల ఫామ్ హౌస్ల మీద దాడి చేస్తారు కదా, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎందుకు మీకు తెలియలేదు? నేను ఇవాళ సైబరాబాద్ పోలీసులను, తెలంగాణ పోలీసులను అడుగుతా ఉన్నా. అంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినందుక, లేకపోతే బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి అవినాభావ సంబంధం ఉన్నందుక? మీరు ఈ విషయాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇప్పుడనే కాదు, బండి సంజయ్ పుత్రరత్న లీలలు చాలా ఉన్నాయి. కాలేజీలో రుబాబు చేసుడు, బ్యాచులు కట్టుడు, తోటి పిల్లగాన్లను ఇష్టం వచ్చిన తీర్ల కొట్టుడు, తీటుడు, గూండాగా లెక్క చేసుడు, ఇవన్నీ చేసిండట. ఈ కేసు పడుడుతోనే సోషల్ మీడియాలో ఈ పిల్లగాడు మునుపు చేసిన శకలాన్ని బయటకు అతనే ఉన్నాయి. మరి లాస్ట్కి ఈ ఫోక్సో ఏమవుతుందో చూడవలసి ఉన్నది. చూస్తుంటే మోసపోయినా అని కేసు పెట్టిన బుజ్జినే బద్నాం చేసేటట్టున్నారని చెప్పుకుంటురు.